రాళ్ళు బయటికి అది కావాలని గుద్దిండ్రా వీడు. రక్తం వెళ్తుందనా? హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. రీసెంట్గా గైస్ మీరు చూసినట్లయితే ఒక ఛాలెంజ్ అయితే చేసినాం. ఒక ఛాలెంజ్ కాదు, 2 ఛాలెంజ్లు చేసినాం. 2 ఛాలెంజ్లో లూజర్స్ని కనుక మనం చూసినట్లయితే వీళ్ళు ముగ్గురు ఓడిపోవడం జరిగింది. అండ్ రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి వీళ్ళ ముగ్గురికి అయితే ఉందన్నమాట. ప్రతి రివెంజ్ ఛాలెంజ్ లాగా కాకుండా ఈసారి సంథింగ్ డిఫరెంట్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క రివెంజ్ ఛాలెంజ్ అయితే ఇవ్వబోతున్నాం. అది వచ్చేసి ఏంటి అంటే, ఫస్ట్ రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి పబ్లిక్లో డ్యాన్స్ చేయాలి. సెకండ్ రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి జోలో చిప్ తిని 5 నిమిషాల వరకు వాటర్ తాగొద్దు. థర్డ్ రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి ఏంటంటే, ఇది చాలా క్రిటికల్. వాటర్తో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాం కదా, అక్కడ మొత్తం వాటర్లో రాళ్ళు అవుతున్నాయి అన్నమాట. షార్ప్ నా కాలు కూడా తెగింది, మీకు అందరికీ తెలిసిందే. ఆ రాళ్ళలో ఒక 100 మీటర్ వరకు అయితే వాటర్కి రివర్స్లో నడవాల్సి ఉంటుంది. సో ఈ 3 క్రేజీ ఛాలెంజ్లు అయితే వేయబోతున్నాము రివెంజ్ ఛాలెంజ్ లాగా వీళ్ళకు. దానికోసం ఎవరికి ఏ ఛాలెంజ్ వస్తుంది అని చెప్పేసి వీళ్ళంతలో వీళ్ళే డిసైడ్ అయితే చేసుకుంటారు. మన దగ్గర 3 చిట్టీలు అయితే ఉన్నాయి. ఎవరికి ఏ రివెంజ్ ఛాలెంజ్ వస్తుందో వాళ్ళు వచ్చేసి అదైతే వేయాల్సి ఉంటుంది. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ రివెంజ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. 3 చిట్టీలు అయితే ఉన్నాయి గైస్. 3 చిట్టీలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉంది. ఎవరికి ఏది వస్తే అదైతే పర్ఫార్మ్ చేస్తారు. యాడ్ ఫస్ట్ నువ్వే తీరా యాడ్ దే. యాడ్ గానికి ఫస్ట్ ఏది వచ్చిందంటే డ్యాన్స్. సో మన యాడ్ గాడు వచ్చేసి పబ్లిక్లో డ్యాన్స్ అయితే వేయాల్సి ఉంటుంది. జింగన్కి ఏది వచ్చింది? వాటర్. అన్నకు వచ్చేసి వాటర్లో షార్ప్ రాళ్ళ మీద నడిసే రివెంజ్ ఛాలెంజ్ అయితే వచ్చింది. నీకేమొచ్చింది? ఇంకా జోలో చిప్ రివెంజ్ ఛాలెంజ్. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ రివెంజ్ ఛాలెంజ్ అయితే చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే జోలో చిప్. జింగంతోనే స్టార్ట్ చేద్దాం. తినాలి తప్పదు. రివెంజ్ ఛాలెంజ్ రివెంజ్ ఛాలెంజ్. ఇక్కడ మీరు చూడొచ్చు పుర్ర అవుతుంది అండ్ ఎటువంటి వాటర్ ఫెసిలిటీ అయితే లేదు. జింగన్కి కడక్ జోలో చిప్ అయితే తినిపిద్దాం. దీని లోపల మీరు చూసినట్లయితే యాజ్ యూజువల్ సేమ్ ఎట్టుంటే అట్నే ఉన్నాయి. ఫస్ట్ మాట పోతుంది, తర్వాత మౌత్ ఆన్ ఫైర్, నోట్లో మంటలు వస్తాయి, కళ్ళు పోతుంది, తర్వాత ఏం మాట్లాడరాదు. లాస్ట్కి వస్తే డింపిగా గోరి కట్టాలి అండ్ లాస్ట్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ జోలో చిప్ అయితే జింగాడు ఒకటే నాడు 2 జోలో చిప్పులు తిన్నాడు కదా, ఆ రోజు మొత్తం గక్కున్నాడు. వీడియోలో గక్కుకోలే, వీడియో అయిపోయిన తర్వాత గక్కున్నాడు ఘోరంగా. సో ఈ రోజు చూడాలి ఏమవుతుందో. ఇప్పుడు అలాగే ఉంటుంది. నీకు కూడా ముందుగా రివెంజ్ ఛాలెంజ్ పబ్లిక్లో డాన్స్ చేస్తాడు. అది వీనికి వచ్చాడు. అసలు నేను జోలో చిప్పిడు తినలే కదా, ఇప్పుడు ఒక్కడే తినంది వీనికే వస్తా అనుకున్నా. ఏజింగా కడకు వస్తుంది కదా ఘాటు. అది నవ్వులు సౌండ్ వస్తలేదు. రాళ్ళు బయటికి అది నవ్వులు మొత్తం. మాస్టర్ అరే టైం స్టాప్ ఛాన్స్ చేయరా, వాడు తిన్నాడు ఆల్రెడీ. 3:24 టైం దొరకలేదు ఇంకా. అచ్చా 30 సెకండ్స్ తీసేద్దాం. స్టార్ట్ చేసేది స్టార్ట్. ఇప్పటి నుంచి నెక్స్ట్ 5 మినిట్స్ వరకు వాటర్ తాగకుండా జింగడు సర్వే అయితే కావాల్సి ఉంటుంది. వీళ్ళ ముగ్గురిట్లలో ఎవడు క్విట్ అయినా కానీ నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ మళ్ళీ ముగ్గురికి ఉంటుంది. ఉంటుంది అంతే. తాగుతా లేవా అన్నా? నువ్వు పోతేవో మమ్మల్ని విజయ రివెంజ్ తీసుకున్నానా? చెమటలు పట్టిండ్రా ఫోర్వర్డ్. చెమటలు వస్తున్నాయా? కడక్ చెమటలు అయితే స్టార్ట్ అయినాయి. ఎన్ని నిమిషాలు అయింది టైము? నా తరపున 1 మినిట్ బరాబర్ 1 మినిట్ అయితే అయింది. ఇంకా 3 minutes 30 seconds ఉండాలి. స్టాప్ వాచ్ స్టార్ట్ చేయడం కొద్దిగా లేట్ అయింది కాబట్టి 30 seconds డిడక్ట్ చేస్తున్నాం. ఒక మూతడి వాటర్ అట్లా ప్రొవైడ్ చేస్తాను. వద్దు, మూతడి లేదు, ఒక సుక్కసం లేదు.
ఏమైంది ఇంకా రెండు స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది ఇవో మాట చెమటాలి పోతుంది. మాట మాట పోతుంది మాట పోతుంది ఇంకోసేపు అయితే గొంతు పోతుంది ఇంకోసేపు అయినాక ప్రాణమే పోతుంది. డింపీ ఆన్ ఫైర్ పెడదామా? నాకు రాలేదు. యాక్చువల్ టైం వచ్చేసి మీ ముందు రన్ అవుతుంది 5 minutes దాకా, నో ఎక్స్క్యూజ్. ఒకవేళ మళ్ళా పార్టిసిపేట్ అవుతాను అనుకో ఇంకో జోలో చిప్పి తినాలి. ఇంకా 2 minutes అయిపోయింది, ఇంకా 3 minutes ఉంది. ఏమైతుంది ఇంకా తిమ్మిరి వచ్చింది. దాన్ని చూడక ఇంకా ఏం తిమ్మిరి వచ్చింది? నోరంతా. Even if I'm falling down, I will keep on searching for my highs. 30 seconds తీసేసినాం, తీసేసారా? లేట్ స్టార్ట్ చేసినాం అని. చలో ఏం కత్తి మన కోసం అన్న. నేను బాధేంద్ర వెనక మ్యాన్ బుద్ధిగారి ఇట్లా అయితే రే మట మీద నా సర్తమారి మంట మీద ఉన్నప్పుడే కొన్ని నీళ్ళు పోయాలి. వాడు కుక్క పిల్ల అనుకుంటున్నా ఎవరో విసిరేస్తున్నావు. ఇంకా ముళ్ళుతో తీయాలట. అట్లా మంట బాగా వచ్చినప్పుడు కొన్ని నీళ్ళు తలితే కొంచెం చల్లబడుతుంది. 5 minutes later. టైమ్ అప్ 4 minutes 30 seconds అయితే గైస్ కంప్లీట్ అయిపోయింది. మన జింగడ వచ్చేసి వాటర్ తాగకుండా సర్వైవ్ అయితే అయింది కాబట్టి రివెంజ్ ఛాలెంజ్లో బయట అయితే పడ్డాడు అనమాట. ఇప్పుడు మనోనికి వాటర్ అయితే ఇవ్వచ్చు, బట్ డింపిగాడు ఇస్తలేడు, ఆట ఆడిపిస్తాడు. జింగడ ముక్కు తాకిందా? కావాలని గుద్దిండ్రా వీడు. చాలా రక్తం వెళ్తుందన్నా, రక్తం వెళ్తుంది. ఏ నీళ్ళు తీసుకురా. ఇగో గట్టిగా తాకిందా అన్న? మరి ఇగో లీలా జింగిడిగా గంటగానం. 1 hour later. ఫస్ట్ రివెంజ్ ఛాలెంజ్ అయితే గైస్ కంప్లీట్ అయిపోయింది. రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి మేము తీసుకున్నట్లేదు, జింగడ తీసుకున్నట్టున్నది. ముక్కు మీద నేసుడు అయితే రక్తం ఇచ్చింది దెబ్బకు. సెకండ్ రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి ఏంటి అంటే పబ్లిక్లో డ్యాన్స్. డింపియాడ్ అయితే పబ్లిక్లో డ్యాన్స్ చేయబోతుండు. సో అక్కడికైతే వెళ్దాం, ఆ తర్వాత ఆ రివెంజ్ ఛాలెంజ్ని కంప్లీట్ చేద్దాం. Every night I'm going on the grid, texting back, I want you, hit you up, I'm on the other side, I miss you, take you off, I came here way too strong, cannot keep it low key, got me drugged, your pheromones hit the roof, auto, your taste. ఒక ప్లేస్కి అయితే వచ్చినాము, ఒక దగ్గర ఒక ప్లేస్కి అయితే వచ్చినాం. దగ్గర 6-7 members అయితే ఉన్నారు. మన డింపియా డ్యాన్స్ చేస్తాడు, చూద్దాం ఎట్లా చేస్తాడు ఏం కథ. రివెంజ్ ఛాలెంజ్ ఏదైతే ఉందో గాయస్ డింపీ అంది భలే వేసిండు. వీడు పోయి ఆడ డాన్స్ చేస్తుండు, స్టార్ట్ చేయగానే ఆడ ఉన్నోళ్ళు వీనికి సెకండ్ రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి చాలా క్రేజీ అనిపించింది. సెకండ్ రివెంజ్ ఛాలెంజ్లో మీరు చూసిరు కదా, మన డింపియాడ్ వచ్చేసి చాలా క్రేజీగా అయితే వేసిండు. ఈవెన్ మేము మా అందట్లో ఎవరైనా చేయలేకపోదు మీ డేరు, వీడు వచ్చేసి కంప్లీట్ అయితే వేసిండు. గుడ్రా డింపి. అంతేకాకుండా అసలు వీడు ఆడ పోయి డ్యాన్స్ చేసిండు, డౌట్ రావద్దని అన్న ఒక సమోసా ఇయ్యని అన్నాడు. ఆ సమోసా తీసుకొని మీరు సపరేట్గా వచ్చి ఊకుంటాడేమో అనుకున్నా, సమోసా తీసుకొని కూడా ఎగురుతాడు. సెకండ్ రివెంజ్ ఛాలెంజ్ కూడా కంప్లీట్. థర్డ్ రివెంజ్ ఛాలెంజ్ కోసం మేము ఎక్కడికి వచ్చినామంటే
ఇక్కడ మీరు చూడొచ్చు వాటర్ వచ్చేసి ఎంత ఫాస్ట్గా పోతున్నాయో. ఎస్టర్డే ఇవి బంద్ అయ్యేది ఉండే, బట్ బంద్ కాలేదు, ఇంకా వస్తూనే ఉన్నాయి నీళ్ళు. ఇవి ఎంత ఫాస్ట్గా పోతున్నాయి అంటే మీరు చూడొచ్చు, పేపర్ ఉంది కదా, సంపుగా పోతున్నాయి. ఈ నీళ్ళల్లో అడుక్కు మొత్తం రాళ్ళు అవుతున్నాయి అన్నమాట, షార్పి. ఆ రాళ్ళ మీదికని అక్కడి నుండి ఎండు వరకు నడుచుకుంటూ అయితే రావాలన్నమాట రాళ్ళల్లో. అరే రెడీ చలో. ఇప్పుడు అన్న అయితే వెళ్తున్నా, తెలిసి అయితే అక్కడ వాటర్ మొత్తం దుంకుతున్నాయి కదా, అక్కడ మేము ఆగుదామంటేనే ఆగరాలేదు. ఇప్పుడు అన్న వాటర్కు రివర్సల్ అయితే వస్తాడు. సో చూడాలి ఎట్లా అవుతుంది ఏం కథ అని చెప్పేసి. రివెంజ్ ఛాలెంజ్ 2 అయితే కంప్లీట్ అయినాయి, 3rd లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ మీరు చూడొచ్చు చెప్పులు అయితే ఇప్పేసిండు, వితౌట్ చెప్పులే లోపలికి పోవాల్సి ఉంటుంది. కమాన్. మేము కొద్దిసేపు ఎక్స్పెరిమెంట్ గురించి దాని లోపల ఉన్నందుకే నెక్స్ట్ డే పిక్కలు మొత్తం వచ్చినాయి. ఇవాళ అన్న చూడాలి ఎట్లుంటుందో. అదే మరి ట్విస్ట్. ఇదే రాళ్ళు మీరు చూడొచ్చు గైస్, లోపల ఇంత షార్ప్ రాళ్ళు అవుతున్నాయి. చెప్పులు లేకుండా దాని పై నుంచి నడుచుకుంటూ పోతాడు. కింద రాళ్ళు గుచ్చుకోపోవడమే కాదు, దీంట్లో నడిచేసరికి రేపు మొత్తం పిక్కలు నొప్పుతాయి చూడు, ఘోరంగా ఉంటుంది. మొత్తం ఇటువంటి కంకర రాళ్ళు, సిమెంట్ ప్లస్ చిన్న చిన్న కంకర రాళ్ళు ఎట్లా కూస్తే దీని మీద అడుగు పెడితే చెప్పులు లేకుండా మీరే అర్థం చేసుకోవచ్చు. ఓ కూర్చొని ఏమైతుంది చక్కెరత్న వీలుతావు ఎట్లా వస్తుంది. ఇక్కడ ఒక్క అడిగేయనికే దగ్గర ఒక 2-3 మినిట్స్ టైం తీసుకున్నాడు ఒక్క అడుగుకు. ఫైనల్లీ గైస్ రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. బట్ అన్ఫార్చునేట్లీ మైక్ వచ్చేసి నా చేతులు ఉండే వాటర్లో మునిగింది. 30,000 రూపీస్ మైక్ వచ్చేసి గయా, అందుకనే ఓల్డ్ మైక్ రిపేర్ చేసింది ఏదో యూజ్ చేస్తున్నా. ఈ రివెంజ్ ఛాలెంజ్లో ప్రతి ఒక్కరు ద బెస్ట్ అయితే పర్ఫామ్ చేసిర్రు, కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ అయితే వేయండి. అండ్ అన్నకు వచ్చేసి వాటర్లో పడ్డాక రాళ్ళగా తగిలింది కదా, ఇక మీరు చూడొచ్చు ఘోరంగా తాకింది, అంతా కోసింది ప్లస్ చెయ్యికి దెబ్బ తాకిందట, ఇంకా తాకింది గుద్దింది, ఇక్కడ తొంట్ల గుద్దింది, ఏమో గుద్దింది అలా. అక్కడ పొక్కుందిరా, లేపో వడపోదు, పొక్కల కాలు పడ్డది, ఇక బ్యాలెన్స్ అవుట్. సో మేము ట్రై చేసినాం కదా అని చెప్పేసి ఇటువంటి ఛాలెంజ్లు కావచ్చు, రివెంజ్ ఛాలెంజ్లు కావచ్చు, దయచేసి మరీ చెప్తున్నా మీరు వచ్చేసి ట్రై అయితే చేయకండి. వీడియో కనుక నచ్చినట్లయితే గైస్ వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చిన లేదా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.